రెడ్ బుక్ డే అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒక ప్రముఖమైన దినోత్సవమని సిపిఎం నల్గొండ కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. సామాజిక మార్పు, మానవ హక్కులు మరియు సమానత్వం కోసం రాసిన గొప్ప పుస్తకంగా గౌరవించుకోవటానికి ఈ రోజును కేటాయించారని అన్నారు. శనివారం సుందరయ్య భవన్, రుద్రాక్ష ఎర్రయ్య స్మారక హాల్లో రెడ్ బుక్ డే సందర్భంగా బరితెగించిన అమెరికన్ సామ్రాజ్యవాదం అనే బుక్ను సిపిఎం నల్గొండ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలు అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 1848 ఫిబ్రవరి 21న క్లార్క్ మార్క్ మరియు ఫెడరిక్ ఎగెల్స్ రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మొదటిసారిగా ప్రచురించబడిందని, ఈ పుస్తకం ప్రపంచ చరిత్రను, రాజకీయాలను మరియు సామాజిక ఆలోచన దృక్పథాన్ని విప్లవాత్మకంగా మార్చివేసిందని అన్నారు. ఆ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున నిర్వహించనున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అభ్యుదయ రచయితలు, మేధావుల మీద దాడులు పెరుగుతున్న తరుణంలో సామ్రాజ్యవాద విలువల కోసం, అణచివేతకు వ్యతిరేకంగా, శ్రామిక వర్గాల హక్కుల కోసం రాసిన సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించటం, స్వేచ్ఛ ఆలోచనలు మరియు పుస్తకాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ దినోత్సవం పుట్టిందని, రెడ్ బుక్ అంటే కేవలం కమ్యూనిస్టు పుస్తకం అని మాత్రమే కాదని, సామాజిక న్యాయం, మానవత్వం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం మరియు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే ఏ అభ్యుదయ పుస్తకాన్నైనా రెడ్ బుక్గా పరిగణించాలని అన్నారు. ఈ రోజు పఠన సంస్కృతి పెంచే దృష్టితో సమాజంలో మార్పు తీసుకురావటానికి పుస్తక పఠనం ఎంత అవసరమో ప్రజలకు వివరించాలని అన్నారు. అభ్యుదయ విప్లవ భావాలు అభివృద్ధి చేసే లక్ష్యంతో కుల, మత, వర్గ భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన మేధావుల రచనలను నేటి తరానికి పరిచయం చెయ్యాలని, ప్రపంచవ్యాప్తంగా అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ తమ ఆయుధాలను అమ్ముకోవటానికి దేశాల మధ్యన యుద్ధాలు సృష్టిస్తుందని ఆరోపించారు. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఏకం చెయ్యాల్సిన కర్తవ్యం మనపై ఉన్నదని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాద, మతోన్మాద విధానాలను వ్యతిరేకంగా భారత ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సుంకాలను పెంచుతూ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, కొండ అనురాధ, నల్గొండ తిప్పర్తి మండల కార్యదర్శులు నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, పట్టణ మండల కమిటీ సభ్యులు ఔట రవీందర్, పోలే సత్యనారాయణ, అద్దంకి నరసింహ, గుండాల నరేష్, గంజి నాగరాజు, ముత్యాలు, యాదగిరి, లింగమ్మ, కన్నెకంటి సత్యనారాయణ, సర్దార్ అలీ, రుద్రాక్షి రామచంద్రు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్ డేని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు తమ కార్యకర్తలని అందరినీ కూడా సమీకరించి కమ్యూనిస్టు మేనిఫెస్టో 1848లో కార్ల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగెల్స్ కలిసి ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టోని విడుదల చేశారు ఫిబ్రవరి 21వ తారీఖు నాడు. అందుకే ఇప్పుడు 177 సంవత్సరాల తర్వాత కూడా ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టో యొక్క ప్రాధాన్యత రోజు రోజు పెరుగుతుందే కానీ తరగటం లేదు. పైగా సామ్రాజ్యవాదం ముందుకొచ్చి ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలలో అశాంతియుత వాతావరణం నెలకొనేలాగా వ్యవహరిస్తున్నది. తర్వాత ఆ దేశాలలో ఉండేటువంటి ప్రభుత్వాలని కూలదోస్తున్నది, మార్చివేస్తున్నది. చివరికి తన మాట వినకపోతే వాళ్ళని ఎత్తుకెళ్లే పని కూడా ఇటీవల వెనుజులాలో చేసింది. ఆయన భార్యని, ఆయనని ఇద్దరిని కూడా తీసుకెళ్ళి అమెరికాలో పెట్టి వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళని శిక్షించాలని చూస్తున్నది. అట్లాగే ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్యన యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నది. సోవియట్ యూనియన్, ఉక్రెయిన్ మధ్యన యుద్ధాన్ని ప్రేరేపించే పని. తద్వారా యుద్ధాలు ఎప్పుడైతే జరుగుతుంటాయో తాము తయారు చేసినటువంటి ఆయుధాలని ఆ దేశాలకు అమ్ముకొని డబ్బులు ఆర్జించడం, అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించడం కోసం ఈ రెడ్ బుక్ డేని వినియోగించుకుంటున్నాం. ఈ సందర్భంగా మా కార్యకర్తలందరికీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్త రాజకీయ పరిస్థితులు కూడా వాళ్ళకి సౌకర్యంగా చెప్పడం ద్వారా ఆ చైతన్యయుతంగా ముందుకు పోయే విధంగా మేము ఈ స్టడీ సర్కిల్ని నడుపుకుంటున్నాం. ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా రెడ్ బుక్ డేని నిర్వహించుకోవడం అనేటటువంటి జరుగుతోంది. దాంట్లో భాగంగా నల్గొండ నియోజకవర్గ పరిధిలో సిపిఎం పార్టీ శ్రేణులు కూడా ఈరోజు రెడ్ బుక్ డేని నిర్వహించుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా కమ్యూనిస్టు ప్రణాళికని అర్థం చేసుకొని
ప్రజల మీద పడుతున్నటువంటి భారాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక సంబంధించినటువంటి అంశాల మీద చర్చ చేయడం అనేటటువంటి కీలకంగా జరుగుతోంది. ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదం మొత్తం ప్రపంచం మీద దాడిని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. వెనిజులా మీద దాడి చేసింది, ఆ అధ్యక్షుడిని నిర్బంధించి, భార్యను నిర్బంధించి అక్రమ కేసులు పెట్టేసేసి ఆ దేశంలో తన అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఇతర దేశాల మీద పెద్ద ఎత్తున సుంకాలు విధించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సుంకాలతో దాడి చేసేటటువంటి ప్రయత్నం ఒకవైపు చేస్తూ, వినున్నటువంటి దేశాల మీద ప్రత్యక్షంగా యుద్ధాల పేరుతో పక్కనుండేటటువంటి పొరుగు దేశాలని ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం సామ్రాజ్యవాదం చేస్తూ ఉంది. సోషలిజమే ప్రత్యామ్నాయం, ప్రజలందరూ కూడా సమాన హక్కులు రావాలని చెప్పనంటే సోషలిజం సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా సమీకరించేటటువంటి దానికోసమే ఈ రెడ్ బుక్ డేలో మేము కార్యకర్తలందరినీ సమాయత్తం చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.